మన లైఫ్ జర్నీకి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీ తిరుమల. ఎంతసేపు ఉంటాం రూమ్లో, అలాగా చిరాకేస్తుంది. సర్లే అలా కాసేపు బయట తిరిగి వద్దాం, వింతలో విశేషాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వద్దామని బయటకు వచ్చాను. బయటకు వచ్చాక అమ్మమ్మమ్మమ్మ, ఏమిటా ట్రాఫిక్! అసలు అంత ట్రాఫిక్ నేను ఎప్పుడూ చూడలేదు. విపరీతమైన ట్రాఫిక్. అసలు అక్కడ జనాలు ఎలా ఉంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఉన్న 2 నిమిషాలకే నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. అడుగడుక్కి ఫ్లైఓవర్లు, మరోపక్క 2 వైపులు తిరుగుతున్న మెట్రో నగరం. అసలు ఏమిటా ట్రాఫిక్ నాకు అర్థం కావడం లేదు. అన్ని ఫ్లైఓవర్లు ఉన్నప్పుడు కూడాను ట్రాఫిక్. అమ్మో! మరి ఇంకా నడుచుకోలేక రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే వంతెన పైనుంచి అవతల వైపు మొబైల్ మార్కెటు, ఇంకా వగేరా మార్కెట్లు ఉన్నాయి, చూసుకొని వద్దామని అటువైపు మార్కెట్కి వెళ్ళాను. ఇగో ఇదంతా కూడాను పూల మార్కెట్. మరోవైపు చూసేసరికి ఇదంతా కూడాను కూరగాయల మార్కెట్. ఇది కూడా చాలా పెద్ద మార్కెట్లే. ఇంకా మా పక్కన ఉన్నాడు, అక్కడే రీసెంట్గా కలిసాడు, నాకు దోస్త్ అయిపోయాడు. వెంటనే నాతో పాటు నేను ఎటు వెళ్తుంటే అటే వచ్చి వాడు ఏదో చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. సరేలేని వాడు ఆటో ఎక్కి రూమ్కి వెళ్ళిపోయాడు. నేను మొబైల్ మార్కెట్ చాలా పెద్ద ఉంది, సాయి చౌక్ అని, అక్కడికి వచ్చాను. మొత్తం కూడా మొబైల్ మార్కెట్. అసలు ఏం లేదన్నా ఒక 2-3 కిలోమీటర్ల మేర ఉంటుంది. మొత్తం మొబైల్ మార్కెట్, మొబైల్ యాక్సెసరీస్, ఇంకా వగేరా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇంకా చాలా పెద్ద మార్కెట్. కానీ ఎంత పెద్ద మార్కెట్ ఉన్నా చాలా సమయం తిరిగాను. చూద్దాం, మంచి నచ్చింది ఏదైనా కొందామని. ఏం తిరుగుతాం, ఏం వెళ్తాం, అక్కడ ఏం నాకు నచ్చలేదు, నేను కొనలేదు. అలా బయటకు వచ్చేసరికి ఫుట్పాత్ మీద ఇదిగో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. ఏముంటాయి, ఏమీ కొనలే. కానీ ఇగో ఈ వాచ్ కొన్నాను, బాగా నచ్చింది నాకు వాచ్. ఒక్క వాచ్ కొన్నాను సుమారుగా 4 గంటలకు. అంతా తిరిగి బయటకు వస్తుంటే సింగద్వారం మీద కనబడే దగ్గరికి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమ్ స్మృతి అట. ఎట్లా ఏముంటుంది, ఎలా ఉంటుంది అని లోపలికి వెళ్ళి చూద్దామని ప్రయత్నించా. ముందు పెద్ద విగ్రహంతో ఇది ఇలా కట్టున్నారు, భలే ఉంది స్తూపం. అలా అని చెప్పేసి చుట్టూ తిరుగుదామని దాన్ని అలా కాసేపు ఫోకస్ చేశాను. బాగా నచ్చింది నాకు. ఇంకా చుట్టూ తిరిగేసరికి ఇదిగో భీమ్రావ్ అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్క పని, అతను ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు అని ప్రతిదీ కూడా ఇలాగా వాళ్ళు మంచి డిజైన్స్ వేసి చెక్కున్నారు. దగ్గరికి వెళ్ళలేదు, అటువైపు మొత్తం వర్క్ అవుతుందని ఫెన్సింగ్ కడుతున్నారు. మరోవైపు చేద్దాంలో అనేసి ఇదంతా బయట నుండి తీసానమాట. మరోవైపు వెళ్ళాను. ఇదిగో ఇదంతా కూడా నది దగ్గర ఉన్నాయి. ఇది బాగుంది, పర్లేదు. అన్నీ కూడాను భీమ్రావ్ అంబేద్కర్, ఇది లాస్ట్ ఆయన అంతిమ యాత్ర. బాగుంది. ఇంకా అలా బయటకు వచ్చేసరికి ఇదిగో ఆయన సంతకం. ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, 18వ తారీఖు ఫ్లైట్ ఉంది, వేగం రండి అని. అందుకే త్వరగా బయలుదేరి కారులో షికారు చేసుకుంటూ ఆఫీస్ వరకు వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. మొదటిసారి చూసిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.